గ్రూప్ డి జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కూలి పని మాదిరే కనిపిస్తుంది. అసలుకి కూలి పనే కాదా అది? మీరు ఇలా ట్రాక్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందా లేదా? అలానే ఫ్యూచర్ అనేది ఏంటి మీకు అసలుకి? ప్రమోషన్స్ అనేటివి ఉంటాయా లేదా? మీరు ఒకవేళ ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ ఒక్కటే చేసుకుంటూ ఉంటే మీ లైఫ్ ఏంటి? ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మీకు తెలియని విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడతాను. ప్రతి ఒక్క నిజం అనేది తెలుసుకుందాము ఈ వీడియోలో. చాలామంది అప్లై చేస్తారు కానీ అసలుకి ఏం చేయాలి ప్రతి ఒక్కటి ఏందే కానీ తెలియదు అనమాట వాళ్ళకి. జస్ట్ అప్లై చేశారు, ఎగ్జామ్ అనేది రాయడానికి వెళ్తారు తప్ప ఒకవేళ జాబ్ వస్తే మీరు చేయగలుగుతారా లేదా అనేది తెలుసుకోకపోతే మీరు ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు చేయగలుగుతారా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలిసిపోతుంది మీకే. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. మీ కేటగిరీ టార్గెట్ స్కోర్ అనేది కమెంట్ రూపంలో తెలపండి. అసలుకి సేఫ్ స్కోర్ ఏంటి అనేది నేను చెప్తాను. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్, ఎవరైతే లైక్ చేయలేదో ఇంకా లైక్ చేయండి. ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. ఈ ప్రతి ఒక్క ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్కి యూజ్ అవుతుంది అనమాట. చాలామంది జాబ్ తెచ్చుకొని కూడా ఎవరే కానీ వెళ్ళడం లేదు. దాని వెనకాల ఉండే ట్రూత్ అనేది ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు జెంటిల్సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూసినట్టయితే మనము ఇక్కడ ఉండేటివన్నీ జస్ట్ 10th క్వాలిఫై అయినా లేదంటే ఐటీఐ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, బీటెక్ అయిపోయినా, పీజీ కూడా చేసి ఉంటారు అనమాట. చాలామంది వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అసలుకి వాళ్ళు అప్లై చేసినప్పుడు మనకి అప్లికేషన్లో మనకి యాడ్ చేయమని ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బీటెక్ ప్రతి ఒక్కటి యాడ్ చేయమని చెప్తారు. ఒకవేళ వాళ్ళు యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటి లాభం అనేది మనం చూద్దాం ఇప్పుడు. అలానే మీరు CBT 1 అనేది క్వాలిఫై అయిపోయి, పీఈటీ అనేది క్వాలిఫై అయిపోయి, మెడికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరిగి ఒకవేళ మీకు జాబ్ అనేది వస్తే అప్పుడేంటి మీ పరిస్థితి? అసలుకి జాయిన్ అవ్వాలా లేదా అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రమోషనల్ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. ఒకటి జీడీసీ అంటారు, ఇంకొకటి వచ్చేసరికి LDCE అంటారనమాట. జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇంకొకటి వచ్చేసరికి మనకి లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే జనరల్ నోటిఫికేషన్స్ కాకోకుండా మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి దీంట్లో. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే మనకి రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదా, ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ సపరేట్గా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళకి సపరేట్ జోన్ వైజ్ వేకెన్సీస్ అనేటివి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనది సికింద్రాబాద్ జోన్ కదా, సపరేట్గా సికింద్రాబాద్ జోన్కి వేకెన్సీస్ అనేటివి వదులుతారనమాట. ఆ నోటిఫికేషన్కి మీరు డిపార్ట్మెంట్ వైజ్ రాయొచ్చు అనమాట ఎగ్జామ్ అనేది. సికింద్రాబాద్ జోన్ కంటే సికింద్రాబాద్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారనమాట. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి జనరల్ నోటిఫికేషన్స్ అనేటివి పడతా ఉంటాయి కదా బయట, ఓపెన్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ బెనిఫిట్ అనమాట మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి జాయిన్ అవ్వడం వల్ల. ఒకవేళ మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ అనేది వచ్చి మీరు కానీ జాయిన్ అయినారంటే అసలుకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది చెక్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ఒకవేళ ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసిండింటే అది ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్లో మీరు కానీ యాడ్ చేసిండింటే అది ఎట్లా యూజ్ అవుతుందంటే మనకి దాంట్లో మనకి టెక్నీషియన్ కానీ గ్రేడ్ 3 కానీ అలానే జూనియర్ ఇంజనీర్ అనేవి ఉంటాయన్నమాట. వాటి పోస్టులకి మనకి ఐటీఐ ఉన్నా డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్కి వచ్చేసరికి మనకి బీటెక్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బీటెక్ కానీ డిగ్రీ కానీ ఉన్నట్టయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. కాబట్టి డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సపరేట్ వేకెన్సీస్ అనేవి వీళ్ళకి వస్తాయన్నమాట. ఒకవేళ మీరు ఆర్ఆర్బి టెక్నీషియన్కి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది రాయాలనుకున్నారనుకో, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెక్ చేసినట్టయితే సిగ్నల్ అండ్ టెలికాంలో కానీ ఇలా మీరు ప్రతి ఒక్క దాంట్లో మీరు ఎలిజిబుల్ ఉంటారనమాట. ఎవరైతే ఈ జాబ్స్ అనేటివి చేస్తుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు రాసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏమంటే ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి పాయింట్స్మెన్కి కానీ అప్లై చేసినట్టయితే వాళ్ళకి ఒకవేళ మీరు మాత్రం అప్లై చేశారంటే జనరల్గా అప్లై చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్ అప్లై చేసుకోవచ్చు, సపరేట్ మీకు వేకెన్సీస్ కూడా ఉంటాయన్నమాట. పాయింట్స్మెన్ నుంచి మీరు స్టేషన్ మాస్టర్ డైరెక్ట్ అవ్వచ్చు అనమాట. స్టేషన్ మాస్టర్ అంటే ఎన్టీపీసీ క్యాడర్ నుంచి వచ్చేది అనమాట, హై క్యాడర్ నుంచి వస్తుంది. అది మీరు డైరెక్ట్గా పాయింట్స్మెన్ నుంచి అవ్వచ్చు. ఇది జస్ట్ మీరు డైరెక్ట్ ఆపర్చునిటీస్ అనమాట నేను చెప్తుండేది.
ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీకు సపరేట్గా మీకు ప్రమోషన్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ప్రమోషన్స్ నుంచే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా అవ్వచ్చు. మీరు సీనియారిటీ బేస్ మీద కూడా ప్రమోషన్ అనేది వస్తుంది. అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అన్న రాసి మీరు హై పొజిషన్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. ఇది జస్ట్ గేట్వే లాగా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి లోకో పైలట్ అవ్వాలని ఉంటుందన్నమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది రాసి జాబ్ అనేది కొట్టిన తర్వాత మీకు ఏఎల్పి సపరేట్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత లోకో షెడ్ అని ఉంటుందన్నమాట. ఆ లోకో షెడ్లో కూడా మీకు సపరేట్ వేకెన్సీస్ అనేటివి క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు సపరేట్గా మీకు వేకెన్సీస్ అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ వచ్చిందో వాళ్ళకి మీరు బీటెక్ అయ్యింటే జూనియర్ ఇంజనీర్ డైరెక్ట్ అవ్వచ్చు అనమాట. అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి మీరు క్లర్క్ అవ్వచ్చు, స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు, గూడ్స్ గార్డ్ అవ్వచ్చు, అట్లానే టీసీ కూడా అవ్వచ్చు అనమాట. ఇవి కాకోకుండా మీరు అదర్ ఆపర్చునిటీస్ చెక్ చేసినట్టయితే మీరు గ్రూప్ డి ఎగ్జామ్ రాసుకుంటానే వేరే ఎగ్జామ్స్కి కానీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. జాబ్ చేస్తూనే ఎస్ఎస్సి ఇన్స్పెక్టర్ అయ్యిండే వాళ్ళు ఉన్నారు. అలానే ఆర్పిఎఫ్ కానీ ఎస్ఐ కానీ అవ్వచ్చు అనమాట. జనరల్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనేది ఉండదు ఆర్పిఎఫ్ కానీ ఎస్ఐ కానీ. ఎక్కడైతే మీరు జాబ్ చేస్తుంటారో అక్కడ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట ఇది తీసుకొని మీరు అదర్ జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కైనా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయి ఉంటారనమాట. జస్ట్ మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చింది, మీరు ఆర్ఆర్బి గ్రూప్ డిలోనే ఉండాలి అనుకుంటే మాత్రము కొద్దిగా జాబ్ అనేది కష్టంగానే ఉంటుంది. అలానే మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటివి కూడా ఉంటాయి. అందులో మీకు కట్ ఆఫ్ అనేది సేమ్ అనమాట. ఇప్పుడు ఎలా వస్తున్నాయో కట్ ఆఫ్ అనేది యూఆర్కి వచ్చేసరికి 75+, ఓబీసీకి వచ్చేసరికి 65+ అనేది ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 60+ అనేది ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 50+ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే సిసిఏ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అవకాశం అనేది ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇన్ని సెలక్షన్ ప్రాసెస్ అనేవి ఉంటాయా మీకు? అసలుకి ఎందుకు పెడతారు ఇవన్నీ? ఇంత చిన్న జాబ్కి మీరు ఇన్ని స్టేజెస్ అనేవి క్వాలిఫై అవ్వాలా? అసలుకి ఏందిరా ఈ కర్మ అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. కాబట్టి ఇది అల్లాటప్ప జాబ్ అయితే కాదు, కానీ హార్డ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. మీ పోస్ట్ని బట్టి హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఏవైతే ట్రాక్ మ్యాన్, ట్రాక్ మిషన్ ఉంటారో వాళ్ళు ట్రాక్ దగ్గరకు వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా ఉంటుంది. అలానే మీరు మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు కానీ అప్లై చేసుకుని మంచి జాబ్లో ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ ఈ జాబ్ని మాత్రం ఎవరే కానీ మిస్ చేసుకోవద్దండి. 22,000 వేకెన్సీస్ అనేవి వదిలారు ఈసారి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.